హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. అండ్ ఇక్కడ పాండిచ్చేరికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బస్ ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. బస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. శ్రీవారి బస్ పేరు చాలా బాగుంది, నీట్గా ఉందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ కొంచెం బోర్ కొట్టి కటాన్ గేమ్ పెట్టుకున్నాము. సో కటాన్ ఆడుతున్నాము. ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఫైనలీ ఐ వాన్. సో ఇక్కడ ఇంటి నుండి ఫుడ్ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా నైట్ నాప్ వేసాక పొద్దున్నే లేచేసరికల్లా వచ్చేసింది అనమాట పాండిచ్చేరి. అండ్ ఇక్కడ దిగేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అక్కడ బండి రెంట్కి తీసుకుంటాం అనమాట. సో వచ్చేసింది మా ఆరెంజ్ వెస్పా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి ఇంకొక రూమ్ తీసుకున్నాము. ఇంకా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చే ఫస్ట్ ప్లేస్ అంటే ఫ్రెంచ్ కాలనీ. సో ఇదంతా ఫ్రెంచ్ కాలనీ అనమాట. వెరైటీ డిజైన్స్తో హౌజెస్ ఉంటాయి, కలర్ఫుల్గా ఉంటుంది మొత్తం కాలనీ. అంటే 3-4 కాలనీస్ ఉంటాయి. సో అలా నడుచుకుంటూ వెళ్ళడమే. సో మధ్యలో అలా ఫొటోస్ దిగాము. నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ ప్రామ్నెడ్ బీచ్. ఈ బీచ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. జనం అయితే అసలు ఎవరు లేరు. సో కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగి, అసలు హెయిర్ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు, ఫుల్ గాలి వస్తుంది. యాక్చువల్గా సెల్ఫీ స్టిక్ తీసుకెళ్ళామన్నమాట. సో అందుకనే కొంచెం ఈజీ అయింది ఫొటోస్ తీయడం. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్లేస్ ఏంటంటే ఫ్రెంచ్ మెమోరియల్ అంటారనమాట దీన్ని. సో అదొక చిన్న ప్లేసే, అదేం లేదు. ఇది ఏమో ఓల్డ్ లైట్ హౌస్, దాని పక్కనే ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు లంచ్ చేసేసి ఇంకొక హోటల్లో స్టే చేస్తున్నాము. అదే హోటల్ అతిథి అనమాట. లంచ్ అయిపోయాక ఈ హోటల్ అతిథికి వచ్చాము. ఈ హోటల్ అయితే ఫస్ట్ క్లాస్ ఉంది. అసలు స్టే చేయడానికి అయితే బెస్ట్ అనమాట ఈ హోటల్లో రూమ్స్ కానీ, ఫుడ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, సర్వీస్ కానీ అన్నీ టాప్. అసలు చాలా చాలా బెస్ట్ అనిపించింది అనమాట ఈ హోటల్. కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఆ నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇది పాండిచ్చేరిలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అనమాట. సో ఈ పాండిచ్చేరి వస్తే మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వద్దు. ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ ఉంది. ఇందులో 4 స్టేజెస్లో ఆపుతారనమాట బోట్ని. ఇందులో ప్యాకేజ్లా ఉంటుంది. 10 మెంబర్స్ ఎక్కొచ్చు, 20 మెంబర్స్ ఎక్కొచ్చు. కపుల్ బోటింగ్ కూడా ఉంటుంది. సో కపుల్ అయితే కొంచెం ఎక్కువ ఛార్జ్ ఉంటుంది అనమాట. సో మేము తీసుకుంది ప్రైవేట్ కపుల్ బోట్. ఈ ట్రీస్ మధ్యలోంచి వెళ్తే ఎక్స్పీరియన్స్ అయితే గ్రేట్. ఈ బోటింగ్లో 4 థింగ్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఫస్ట్ ఏంటంటే అన్ని బోట్స్ ఏవైతే ఫిషింగ్కి వెళ్తాయో అవన్నీ ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ప్లేస్ ఏంటంటే ఈ ఫారెస్ట్లోంచి బోట్ వెళ్ళడము, అది సూపర్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి PS2, PS1 షూటింగ్ జరిగిన ప్లేస్ అనమాట. అక్కడ చాలా ఫైట్ సీన్స్ అక్కడ జరిగాయి. ఆ మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే అలల మీద నుండి బోట్ వెళ్తుంది అనమాట. అది చిన్న అడ్వెంచర్ అన్నట్టే చెప్పొచ్చు. ఇప్పుడు ఇదేంటంటే న్యూ లైట్ హౌస్ అనమాట. ఇందాక చూపించింది ఓల్డ్ లైట్ హౌస్. ఇది స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. అన్ని ఫ్లోర్స్ కష్టం అనేసి ఇంకా లైట్ తీసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ప్లేస్ ఏంటంటే పాండి మెరీనా బీచ్. ఇది కూడా చాలా పెద్ద బీచ్ అనమాట. మొత్తం అన్ని పాండిలో అన్ని రాక్ బీచెస్ ఉంటాయి, ఎక్కువ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇంక ఇక్కడ ఫొటోస్ దిగేసి నెక్స్ట్ నైట్ రాక్ బీచ్కి వెళ్ళాము. సో ఇక్కడంతా ఫుడ్ స్టాల్స్ ఉంటుంది. నైట్ అయితే ఫుల్ రష్ ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ ఇంకొక ప్లేస్ అక్కడ దగ్గరలోనే ఇక్కడ హ్యాండ్మేడ్ పెయింటింగ్స్, హ్యాండ్మేడ్ జ్యువెలరీ అన్నీ హ్యాండ్మేడే ఉంటాయి అన్నమాట, క్లాతింగ్ అవన్నీ. సో కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా హోటల్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి డిన్నర్కి వెళ్తున్నాము. ఇంకా నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ రాక్ బీచ్లో సన్ రైజ్ సూపర్ ఉంటుంది అని చెప్తే ఇంకా మార్నింగే లేచి సన్ రైజ్ చూడడానికి వెళ్ళాము. మేము 5:45కి అట్లా వెళ్ళాము, ఇంకా అప్పటికి రాలేదు. సో 6:10కి అలా సన్ రైజ్ వచ్చింది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది, అసలు చూస్తూనే ఉన్నాము. అలానే ఒక 10-15 సెకండ్స్లో వచ్చేసింది సన్ రైజ్. ఇక్కడ అయిపోయిన తర్వాత హోటల్ రూమ్కి వచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం కిందికి వచ్చాము. బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ అనమాట మనకి. ఇంకా ఫుల్ వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే ఆరోవిల్లీ అని, అది ఒక 30 మినిట్స్ డిస్టెన్స్ మా హోటల్ నుంచి. సో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఒక 1.5 కిలోమీటర్ నడవాలి. సో పెద్దవాళ్ళకి కిడ్స్కి అయితే జీప్ ఫెసిలిటీ అలా ఉంటుంది, నార్మల్ అయితే ఇంకా నడవాలి కంపల్సరీ. మళ్ళీ వచ్చేటప్పుడు అయితే మనం జీప్ కానీ బస్సులో కానీ రావచ్చు, వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా నడుచుకుంటే వెళ్ళాలి. ఇక్కడ మధ్యలో వైల్డ్ లైఫ్ ఎక్స్పోలా ఉంది. సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగేసి బాగుంది ఎగ్జిబిషన్. ఇంకా లాస్ట్కి ఇంకా ఇక్కడికి వచ్చేసాము. ముందుకు వెళ్ళనివ్వరు అనమాట, దూరం నుంచే చూడడము. ఒక మదర్ ఊంబ్ కాన్సెప్ట్ తీసుకొని అది స్టార్ట్ చేశారు ఆరోవిల్లీ అని. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా జీప్లో వచ్చేసాము. అండ్ ఇంకా రూమ్కి వెళ్ళిపోయి లంచ్ చేస్తున్నాము. మాకు 4:30కి బస్సు ఉంది. సో ఇంకా అన్ని ప్లేసెస్ కవర్ అయ్యాయి. ఇంకొకటి రాక్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంటుంది. లంచ్ తినేసి ఇక్కడికి వచ్చి ఇంకా ఈ ప్లేస్ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోవడమే అన్నమాట. సో ఇంకా వెకేట్ చేసేసి బండి రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాము. అండ్ బస్ కూడా వచ్చేసింది. దట్స్ ఇట్. ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది. హోప్ యూ గైస్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.